హలో అండి, మందార చెట్టు చూడండి. మందార పువ్వు ఎంత బాగా పూసిందో చక్కగాను. శంఖం పూలు కూడా ఉన్నాయి చూడండి. వైట్ శంఖం అయ్యి బాగా పూస్తాయి మా చెట్లు చక్కగాను. ఇదో చూడండి. ఉదయించే సూర్యుడు, తులసమ్మ చక్కగాను. నేను దేవుడికి శంఖం పువ్వులు చాలా శివయ్యకి ఇష్టమంట. అందుకని నేను 2 రకాలు వేసాను. ఒక రకమే మాకు బతికింది చూడండి. చాలా అందంగా ఉంటాయి. మందార చెట్టు కూడా పోస్తున్నాయి బాగానే పువ్వులు. ఇదిగోండి రుద్రవేణి అంటే ఇదే రుద్రవేణి చెట్టు. ఇది నరదిష్టికి నరగోళ్ళకి ఏదైనా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీసి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే ఇది మంచి స్మెల్ వస్తుంది. ఇది చేపిస్తామని మీకు వీడియో చేస్తున్నాను. రుద్రవేణి చెట్టు అంటే ఇట్లాగే ఉంటుంది. ఒకసారి చూడండి. చిన్న మొక్క మనం కుండీలు వేసుకుంటే గుమ్మం ముందు పెట్టుకుంటే ఇట్లాగ గడప ముందు, ఇదిగోండి గడప ముందు పెట్టుకుంటే చాలా మంచిది. దీన్ని తమలపాకు చెట్టు కూడా వేసాను. ఇదిగోండి తమలపాకు. అరటి చెట్టు కూడా ఉండడం మంచిదంట. అరటి చెట్టు ఇదిగోండి. అరటి చెట్టు కూడా వేసాను. ఈ రుద్రవేణి చెట్టు మీకు చూపిస్తామని నేను ఇప్పుడు పువ్వులు ఎలాగ కోస్తున్నానని చూపిద్దామని తీసాను. ఇదిగోండి మందార పువ్వులు, శంఖం పువ్వులు, గరికి చూడండి. ఇదే గరికి అంటే. మందార పువ్వులు, గులాబీ పూలు అమ్మవారికి ఎరుపు అంటే ఇష్టం కదా. శివయ్యకి శంఖం పువ్వులు అంటే ఇష్టము. మహాలక్ష్మికి చామంతి పూలు అంటే ఇష్టం, మంచిదంటారు. వినాయకుడి గరికి, వెంకటేశ్వరంకి తులసి మాల కడదామని కోసాను చూడండి. ఇట్లా మనకు ఉన్నయే మనం పెట్టుకుంటాం. కానీ గరికి అంటే చాలామందికి తెలియదని చూపిస్తున్నాను. ఇట్లాగే వినాయకుడికి పెడితే మంచిదంటారు.